నాలుగు కనబడలేదంటేనే ఇంక నేను నాలో మృగాన్ని లేపుతా కదా ఉండు నుంచి ఆల్రెడీ వెనకలో వండబెట్టిన. ఎంత బాధపడుతుంటారు కదా ఇప్పుడు దిగడమే. నేను కాపీ ఏంటని కంప్లైంట్ ఇస్తా పోలీస్ స్టేషన్. కాపీ ఏంటని కంప్లైంట్ ఇస్తా పోలీస్ స్టేషన్. యాడీనా ఎక్కడికి వెళ్దండి? నువ్వు యాడికి పోల్లా? వేసుకోవటండి. వేసుకోవటం రూటేరా. ఏ కార్ ఖాళీగా ఉంది, సీట్ ఖాళీ ఉంది, ఎవరైనా గుసిపెట్టుకోమని చూస్తాను. నువ్వు ఇద్దరు పడతారు వేసి. ఇది మామూలు అద్దం లేదు చూసుకునేకి. గట్టిగా వేసుకో. మామూలు ఎంత డీజిల్ ఆటోకి ఇచ్చేది వేసుకోటాకి? ఆటోలే ఉంటాయి కదండి. మరి వచ్చారు కదని ఇచ్చేసానండి. అవునా? బ్యాగం పోవచ్చండి. దీనికే పోవచ్చు అడ్డయ్య పైకి. పోవచ్చు అడ్డయ్య పైకి. పైకే పైకి అంటే ఏంటండి? పైకి అంటే మన కోట వేసుకోవటం రూట్ ఎత్తుకే కదా ఉండేది. అలాగైతే పర్లేదండి. ఇంకా పైకి పోవడమే. ఇంకా వెనకలైనా ఆల్రెడీ పోయినాడు పైకి. ఒక్క నిమిషము. వెనకలో ఎందుకండి అలాగా పోయాడు? పాండ్ రెస్ట్. వెనకలో ఎందుకండి అలాగా పోయాడు? పాండ్ రెస్ట్. ఆయన 20 కిలోమీటర్ల ఆ పక్క నుంచి వస్తున్నాడు. హలో, ఆ డాక్టర్ గారు చెప్పండి. ఆయన 4 అడిగినాడు, 2 సెట్ అయినారు. ఒక అతను వెనకాల వండబెట్టినా, ఇంకో అతను ఇప్పుడు ఎక్కినాడు. హలో, ప్రతి వాడి కళ్ళలో భయం. మీ వయసు ఎంత? 35. సారీ చెప్పు. 35 ఏళ్ళు అంట వయసు. అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ఇంకా అలవాట్లు ఉన్నాయంటే మీకు 2 కిడ్నీలో 1 కిడ్నీనే తీసుకునేకి అవుతుంది, మళ్ళీ 2 తీసుకునేకి కాదు. ఉండి ఇటు జనాల్లో ఉన్నారు, అంత సైడ్కి పోనిచ్చినాక నేను చేస్తా కదా. ఎంత గింజుకున్నా మన దగ్గర తప్పించుకునే కాదు. వెనకలైపుకి ఆల్రెడీ ఉండో నిమిషం లాక్ వేసినా లేదు. లాక్ పడిందిలే. ఎవరున్నా ఫోను? మీ వాళ్ళేనా? త్వరగా రమ్మనే. ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉన్నట్లుంది. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను తీసుకొని వస్తాను. మీరు కళ్ళు తీసుకుంటారో కిడ్నీలు తీసుకుంటారో మీరు తీసుకొని నాకు ఇండి. రోంత నిర్మానుష ప్రదేశానికి ఓని కొద్దిగా అట్లా జనాలు కనబడలేదంటేనే ఇంక నేను నాలో మృగాన్ని లేపుతా కదా ఉండు నుంచి ఆల్రెడీ వెనకలో వండబెట్టిన. పక్కన పక్క కూడా ఉంది ఇప్పుడు. నిమిషం ఉండు. 35 ఏళ్ళు మీకు అన్నీ ఓకే కదా? కిడ్నీలు కానీ కళ్ళు కానీ అన్నీ ఓకే కదా? సరే. మీరేదో నాకు డౌట్ వేస్తుంది. సలేస్తుందా? డౌట్ వేస్తుందండి. మీరేదో డౌట్ వేస్తుందంటే నాకు భయం వేస్తుందండి. అర్థం కాలేదు. మీరు ఏదాని గురించి మాట్లాడుతున్నారని. వెనకాతలో ఉన్న కిడ్నీలు అయిపోతే ఇద్దరు పోయినాడు. టిఫిన్ డాక్టర్ తో మాట్లాడుతున్నారు. అది మా పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకి హెల్త్ బాగాలేదు. ఆ డాక్టర్ వెళ్ళిపోతాడు. బెంగళూరు నుంచి వచ్చినాడు. స్పెషల్ డాక్టర్. జైల్లో నుంచి రిలీజ్ అయినాడు. ఇంతకుముందు పేపర్ చదివింటే మీకు తెలిసేది. అవయవాలు అమ్ముతున్నాడు అని చెప్పి కర్ణాటకలో డాక్టర్ని అరెస్ట్ చేసిండ్రు. మనుషులకు తెలియకుండా అవయవాలు మీకు అమ్ముతున్నాడు అని చెప్పి అరెస్ట్ చేసిండ్రు. ఆ డాక్టర్కి బెయిల్ ఇచ్చింది మేమే. ఆ అప్పని బయట తెచ్చింది మేమే. ఇప్పుడు ఆయన మళ్ళా డ్యూటీ అది వేసుకున్నాడు. డ్యూటీ ఫోన్లో నాకు భయం వేసి గనగన ఉడికేస్తాను. ఎవరు వణికే? సలీకి వణుకుతాడేది. మీరు భయం కాదు, వణికే అవసరమే ఉంది. ఆయన చూడు వణుకుతున్నాడా? ఆయన వెనకన పడుకున్నారంటే నాకు పోయినాడే. గాలి తీసుకోవడం లేదు, మనిషి గాలి పీల్చడం లేదు. అలాగైతే పర్వాలేదు. నా భయం దింపిస్తాను. దుంకేస్తావా? నా భయం దింపిస్తాను. దుంకేస్తావా? ఏడికి? బయటికి. ఏడినా? నేను వేసుకోవడం కూడా దింపుతా ఉండు. ఇట్లా ఒకసారి ఇట్లా ఒత్తుకో. కిడ్నీలు ఒత్తుకో. ఇట్లా ఇట్లా నేను దిగేస్తాను. ఎందుకు? నాకు అదే కిడ్నీలు ఇయ్యాయి అంటే డౌట్ వేస్తుంది. ఇడ్లీలు కాదా? ఇడ్లీలు 2 ఇడ్లీలు ఆల్రెడీ పెట్టినా అయిపోయి వెనకల. నీకు 2 ఇడ్లీలు ఉన్నాయి. ఉండు. లేదండి దిగేస్తానండి. ఏ చేతిలో నొక్కుతానేనా? భయం వస్తుందండి. ఎందుకు? దిగేస్తాను నేను. దిగుదూడ నీ గమ్యం వచ్చినాడు దిగుదు. ఆయన కూడా దిగేసినాడు ఆల్రెడీ.
శ్వాస ఊపిరి దిగేసుకున్నాడు ఆయన. మంచి ఎక్కినప్పుడు మంచిగా మాట్లాడినాడు తెలుసా. బొట్టు పెట్టుకొని ఎంత చక్కగా ఉన్నాడు చూడు, అందుకే చెక్కేసి వెనకల పండు. బొట్టు పెట్టుకొని ఎంత చక్కగా ఉన్నాడు చూడు, అందుకే చెక్కేసి వెనకల దిగేస్తాను. ఆఫ్ చేసేయండి. ఏం ఆఫ్ చేయాలనా? మీరేదో డాక్టర్ వచ్చినాడు, డాక్టర్ చూపించుకుందువు. ఎందుకంటే ఆయన మా ఆశామాషి వ్యక్తి కాదు. 3 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చినాడు. ఆయన హస్తవాసి మంచిది. నాకు బాగుందండి. ఏం డాక్టర్ చెప్పాల మీకు బాగుంది లేదా? అతను కూడా ఫస్ట్ ఎక్కినాడు, నాకు ఏం అలవాటు లేవు, చాలా ఆరోగ్యంగా ఉన్నా అన్నాడు. ఒకటే చోటు గుద్దుతే అట్టే నిద్రపోతున్నాడు. ఒక 2 మినిట్స్ ఉండండి, ఇంక ఇద్దరు ఎక్కించుకుంటాను. ఇప్పుడు నీవో 2, అతను 2, 4. ఆయన చూస్తే 6 అడిగినాడు డాక్టరు. ఎట్లా జైల్లో ఏమో. చూపు బాగుందే? చూపు బాగుంది. కళ్ళు బాగా కనపడతాయా? బతికించిన వాయప గుడ్డోడు కళ్ళకు అద్దాలు పెట్టుకున్నాడు. ఏం రేట్ వస్తుందో, ఏం డబ్బులు వస్తాయో అని నేను టెన్షన్ పడుతుంది. ఆ కళ్ళకు పెద్ద రేట్ రావు. నీవు బాగున్నాయి కదా చూపు. ఎప్పుడైనా మసక ఏదో లేకపోతే ఇట్లా ఏదన్నా అట్లేం లేదు కదా, నీట్గా కనిపిస్తుంది కదా. అట్లయితే మంచిదే, డబ్బులు వస్తాయి. ఇక్కడ దింపియండి నేను. ఇక్కడ దింపియండి. ఇక్కడ దింపియండి నేను. ఇక్కడ దింపియండి. ఇటు దింపేస్తే వెళ్ళిపోతాను. ఏదో ఎందుకు ఎక్కినా వెళ్ళిపోవడమే, ఆల్రెడీ స్టార్ట్ అయింది. మళ్ళీ అదే ఎక్కాను కానీ నాకు భయం వేస్తుందండి. అదే ఎక్కాను కానీ నాకు భయం వేస్తుందండి. ఆ భయం వేస్తే దిగేస్తానండి. నాకు భయం వేస్తుంది, దిగేస్తాను. ఎందుకు దిగేస్తావు భయం వేస్తే? ఏదో అంతే నాకు డౌట్. ఏం డౌట్ అన్నా? నేను మనిషి కాదా, నువ్వు మనిషి కాదా? నేను ఇప్పుడు ఏం తప్పు చేసినా? మరి వెనకాతల ఆడు తాయి పడిపోయినాడు. అయిపో తాయినాడులే. నీకేం నేనున్నా కదా. లేదు దిగేస్తాను. దయచేసి నువ్వు చెప్తాడు. డాక్టర్ మాట ఇచ్చిన ఇద్దరిని తీసుకొస్తా. లేదండి తీసుకొస్తా. లేదండి. డాక్టర్ 6 అడిగినాడు, 4 సెట్ అయినాయి. ఒక్క 5 నిమిషాలు నువ్వు ఊరికే ఉండి నిన్ను కూడా వెనకాల నువ్వు కూడా సేమ్ వెనకాల నిద్రపోతావు, రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతావు. నువ్వు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, రెస్ట్ మోడే. వెనకాల ఆయన ఎట్లా హ్యాపీ పనుకున్నాడు, నువ్వు కూడా అట్లే హ్యాపీ పనుకుంటావు. మీరు బెంగళూరు వరకు అట్లే హ్యాపీగానే పని నిద్రపోతారు. పాపు ఎవరికన్నా బిడ్డో ఏమో పాపం. వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడుతుంటారు కదా. వాళ్ళు ఎంత బాధపడుతుంటారు కదా. దిగేస్తాను. 70లో పోతాను దిగుతే ఇంక నువ్వు కాదు నీకే పనికిరావు, నాకు పనికిరావు. అవయవాలు ఇద్దరికి లాసే. అట్లాంటివన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు, ఏముండద్దు. డాక్టర్ ఇప్పుడు వస్తున్నాడు, డాక్టర్ కలుస్తున్నాము. నీ మొత్తం బాడీ చెకప్ దగ్గరుండి నేను చూసుకుంటానా. ఖర్చు ఎంతైనా పడలే. మొత్తం ఏడు టోటల్ బాడీ చెకప్ నేను చేపిస్తా. ఇప్పుడు కాపీ పిల్లంటే కాదు నీకు. కాపీ ఎందుకు? ఇప్పుడు కాపీ పిల్లంటే కాదు నీకు. కాపీ ఎందుకు? ఆపినా నేను కాఫీ అన్నట్లయితే కాఫీ ఆడ తాగలే. డాక్టర్ కూడా వచ్చాడు, మంచి కాఫీ తాగే అలవాటు ఉంది. ఫిల్టర్ కాఫీ ఇప్పిస్తాను. ఏనా వచ్చేకుండా అయిపోయి కదా. ఇప్పుడు వెనకలా ఇప్పుడు మాట్లాడుతున్నాడా? ఒక్క మాట ఏమైనా మాట్లాడుతున్నాడా? అసలు లేచినాడా? నాకు దిగేస్తాను. మీరు అలా తీసుకెళ్తే నాకు భయం వేస్తుందండి. కొద్దిగా ఇట్లా చేయి అడ్డం పెట్టుకో. సీసీటీవీ ఫోటేజ్లో పడుతుంది. మళ్ళీ నువ్వు మనిషి కనపడలేదనుకో, ఈ మనిషి ఆడికి పోయినాడు అని చెప్పి ఎదుగుతారు. అందుకు మొహం కనపడకుండా అట్లా అడ్డం పెట్టుకో. నేను రీజబైండ్ విషయం కూడా ఎవరు తెలియకూడదు. దిగేస్తాను. ఎందుకు? నా అవయవాలు తీసుకోవాలనుకుంటున్నారు మీరు. నీ అవయవాలు తీయాలనుకుంటున్నారు మీరు. నా అవయవాలు మేమా? మాకేం అవసరము? అవసరం ఎందుకు? ఇప్పుడు ఈ మయాన్ని అన్ని చాలా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండే. ఇంకోటి ఎవరు పడితే కళ్ళు తీయడాలు ఇవన్నీ చేస్తాను. ఎవరు పడితే వాళ్ళు నమ్మడము, వాళ్ళ బండ్లు ఎక్కడము, ఇట్లాంటివి ఎప్పుడు చేయొద్దు. అర్థమైందే? ఇంకా నువ్వు తెలుసుకున్నా కూడా వేస్ట్ లేదు. ఎందుకంటే ఇదే లాస్ట్ కాబట్టి నువ్వు మళ్ళీ వేరే ఎక్కే ఛాన్స్ కూడా పోవచ్చు బహుశా. కానీ నీది గుర్తుగా జనాలు తెలుసుకుంటారు. అతను ఎవరో ఎక్కినాడు ఆ సగాల లిఫ్ట్ కార్ వచ్చి ఆగింది అని చెప్పి అట్లే పోయినాడని జనాలు అనుకుంటారు. మీ ఊరోళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళు లిఫ్ట్ ఇస్తే కార్ ఎక్కారు. ఎవరికైనా మీ వాళ్ళకి లాస్ట్ ఫోన్ మాట్లాడుకునేది ఏమైనా ఉంటే మాట్లాడుకో. డాక్టర్ దగ్గరికి వచ్చేసినాము, ఇంకా ఆడేం మాటలుండవు. సూదేసి కూర్చోడమే, ఇంకా నువ్వు అట్లా పండుకోవడమే. ఇప్పుడు అతన్ని నిన్ను అంబులెన్స్లో పండబెడతారు, బెంగళూరు తీసుకుపోతారు. మీరు లేచేది కూడా గేమ్ ఉండదు. లేదండి, నేను దిగేస్తానండి. దిగేద్దు. ఈ జీవితం బార నుంచి దిగేద్దు. ఈ చెడ్డ ప్రజల నుంచి నీకు విముక్తి నేను కలిగిస్తాను. ఆ విముక్తి నుంచి దిగేద్దు. రోజుసేపు నువ్వు మనిషి ఏమైనా ఉలికి పడినా వెనకలా. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారులే ఇప్పుడు. ఎందుకంటే ఇద్దరు అవయవాలు ఒకటేసారి బిగుతారు కాబట్టి. డాక్టర్ వస్తున్నాడు. డాక్టర్ని చూసి ఏం భయపడద్దు. బట్టలకంత రక్తం ఉంటుంది.
ఆ? ఏదైనా ఆపరేషన్ చేసింటాడు. లేదండి, టెన్షన్ పెట్టుకోవద్దు. నేను రాను, ఆ? నేను రాను. నువ్వు రావు, డాక్టర్ వస్తాడు. మన డాక్టర్ ప్రజల వద్ద పాలన టైపు డాక్టర్ మన దగ్గరికి వస్తాడు, కర్చీఫ్ ఇస్తాడు, వాసన చూడంటాడు, మంచి మంచి సువాసన వస్తుంది. అది ముక్కు పెట్టుకున్నావు. ఏమో ఏ మత్తు మంది ఏదో నాకు భయం అవుతుంది. మత్తు మంది ఏడతారండి, మత్తు మంది ఏడతారండి. ఎందుకు పెడతారు మత్తు మందు? అవసరమే ఉంది మత్తు మందు పెట్టేకి? ఎందుకు పెడతారునా? అదే మత్తులో మనక ఏవో కిడ్నీలు తీసేయడం, అవయవాలు తీసేయడం ఏం చేస్తారు. చీ మన డాక్టర్ అట్లా వాడు కాదు. మనిషి బతుకున్నాక తీసుకునేదే కదా నువ్వు చెప్పేది. మన డాక్టర్ బతుకున్నాడు తీసుకోడు, సంపేసినాకే తీసుకునేది. ఆయన కూడా ఉద్యోగం పోతున్నాడు, ఉద్యోగం నుంచి విముక్తి తెప్పించిన. నీకేమైనా విముక్తి కావాలంటే ఇప్పుడు చేసేద్దాం. డాక్టర్ వస్తాడు, మంచిగా మాట్లాడు. ఏనా నాకు విముక్తి లేదండి, చేస్తానండి. నీకు చూపు బాగుంది కదా? చూపు బాగుంది, కిడ్నీలు బాగున్నాయి కదా, లివర్ మొత్తం అవయవాలన్నీ బాగున్నాయి కదా, బాగా ఆరోగ్యంగా ఉన్నావు కదా. సరే, నీకు టోటల్ బాడీ చెకప్ చేపిస్తాను ఈరోజు. అన్నీ బాగున్నాయి. నాకు ఎందుకండి? అన్నీ బాగుంటేనే కదా మనకు డబ్బులు వచ్చేది. వెళ్ళిపోతాను, కంప్లైంట్ ఇస్తాను. ఎవరి గురించి? వెళ్ళిపోతాను, మీ గురించే. ఎందుకు ఇస్తావు? నాకు డౌట్ వచ్చి మరి ఇంకా కాదు, కాఫీ తాగుతావు ఆపినా, అది కూడా దిగేయడమే. నేను కాపీ అయితే కంప్లైంట్ ఇస్తా పోలీస్ స్టేషన్, కాపీ అయితే కంప్లైంట్ ఇస్తా పోలీస్ స్టేషన్ కన్ఫామ్గా. సరే కానీ వెళ్తాను. Yeah.